అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. ఒకప్పుడు తెలుగు వ్యక్తి ఎవరైనా మంచి పని చేసో దుర్మార్గానికి పాల్పడో వార్తల్లోకి ఎక్కితే సదరు మనిషి మా ప్రాంతం వాడైనందుకు సిగ్గుపడుతున్నామనో లేదా మంచి జరిగితే గర్వపడుతున్నామనో జనం ప్రకటించుకునేవారు. అదే విదేశాల్లో ఏదైనా సాధించినా మనం బాధపడే పని చేసినా ఆ తెలుగు మనిషిది ఫలానా ప్రాంతం లేదా జిల్లా కులం అని కూడా వార్తల్లో పత్రికల్లో రాసేవాళ్లు, మాట్లాడుకునేవాళ్లం. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లోని పూర్వపు కృష్ణా, గుంటూరు జిల్లాల వాళ్ళు, వారి తర్వాత గోదావరి జిల్లాల వారు ఈ విషయంలో మిగిలిన ప్రాంతాల వారికన్నా కాస్త ముందుండేవారు. తండ్రి కూతుళ్ల బంధాన్ని అసభ్య సంభాషణతో తెలుగు పౌర సమాజాన్ని సిగ్గుపడేలా చేశాడు అనే కారణంపై అరెస్ట్ అయిన ప్రణీత్ హనుమంతు కుటుంబ వివరాలు కొద్దిగా మీడియాలో రాశారు. కానీ అతని కులం, కుటుంబ మూలాల గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అతని పేరులోని రెండో మాట హనుమంతు అతని ఇంటి పేరు అని కూడా చాలా మందికి తెలియదు. శ్రీకాకుళం జిల్లాలో పేరొందిన కాళింగులు అనే కాస్త పైకొచ్చిన కులంలో ప్రణీత్ హనుమంతు పుట్టాడు. అతని తండ్రి అరుణ్ కుమార్ హనుమంతు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అని మాత్రమే మీడియాలో వచ్చింది. మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే, ఈ హనుమంతు అనే ఇంటి పేరున్న కాళింగ కుటుంబాల నుంచి ఇంతకు పూర్వం అనేక మంది ప్రముఖులు వచ్చారు. హనుమంతు ఇంటి పేరుతో మొదట మంచి పేరు, తర్వాత చాలా చెడ్డ పేరు తెచ్చుకున్నది ప్రణీత్ మాత్రమే కాదు. ఆయనకు ముందు ఐపీఎస్ అధికారిగా, ఉమ్మడి ఏపీ డీజీపీ, సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ వరకు ఎదిగిన హెచ్జే దొరకు సమర్థ ఐపీఎస్ గానే కాక కర్కోటక పెద్ద పోలీస్ గా కూడా చాలా చెడ్డ పేరు వచ్చింది. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు అత్యంత ఇష్టుడైన పోలీస్ గా దొర పేరు చెబుతారు. ముఖ్యంగా వరంగల్ జిల్లా వంటి తెలంగాణ ప్రాంతాల్లో ఈ హనుమంతు జగన్నాయకుల దొర నాయకత్వంలో పోలీసుల జులుం చాలా ఎక్కువ ఉండేదని నాటి పత్రికలు తిరగేస్తే తెలుస్తుంది. అలాగే దొరకు సమీప బంధువైన హనుమంతు లాలా లజపతిరాయ్ అనే ఐఏఎస్ అధికారికి మాత్రం చాలా మంచి పేరుండేది. బీసీ స్టడీ సర్కిల్ ను సమర్థంగా ఆయన నడిపించి ఓబీసీ విద్యార్థులకు ఎనలేని మేలు చేశారు. 1990ల చివర్లో అనేక మంది బీసీ విద్యార్థులు యూపీఎస్సీ పరీక్షల్లో విజయవంతంగా ఉత్తీర్ణులు కావడానికి లాలా లజపతిరాయ్ చేసిన కృషి, సామర్థ్యం ప్రధాన కారణాలు. హనుమంతు కుటుంబం నుంచి వచ్చి రాజకీయాల్లో రాణించిన ఏకైక నేత హనుమంతు అప్పయ్య దొర. ఆయన తెలుగుదేశం తరఫున శ్రీకాకుళం నుంచి పార్లమెంటుకు ఎన్నికైన మొదటి నాయకుడు, మొదటి టీడీపీ కాళింగ నేత కూడా. తర్వాత హనుమంతు అప్పయ్య దొర టెక్కలి నుంచి 2 సార్లు పూర్వపు ఏపీ అసెంబ్లీకి టీడీపీ టికెట్ పై ఎన్నికయ్యారు. ఇలా ముగ్గురు కేంద్ర ఉన్నత సర్వీస్ అధికారులను, ఒక రాజకీయ నేతను అందించిన హనుమంతు కుటుంబ నామమున్న ప్రణీత్ హనుమంతు పూర్తిగా తెలుగు ప్రజలు అసహించుకునే రీతిలో వార్తల్లో వ్యక్తిగా మారడం విషాదం.